మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి, చూస్తూనే ఉన్నాము. బ్రహ్మం గారు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు సమాజంలో కూడా వివిధ రకాల వింతలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో మాత్రం ఒకే ఆవుకు రెండు లేగదూడలు పుట్టిన ఘటన అయితే జరిగింది. అంటే అసలు ఎక్కడ కూడా సాధారణంగా ఇలాంటి జరగడానికి గేదెలకే కానీ ఆవులకే కానీ ఒక్కొక్క సంతానోత్పత్తినే అవి చేస్తూ ఉంటాయి. అంటే రెండు లేగదూడలు అయితే పుట్టాయి. అవి కూడా ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఒకే ఆవుకు రెండు లేగదూడలు పుట్టడం అనేది ఇది అరుదైన ఘటన. అంటే ఎక్కడ కూడా సాధారణంగా జరగ అంటే 1000 ఆవుల్లో కూడా ఒక ఆవు ఆ కవలలకు జన్మనీయడం అనేది కూడా చాలా సాధారణంగా కూడా జరగని విషయం. అంటే దాదాపుగా ఎక్కడ కూడా ఇలాంటి జరగదు, చూసుకోవచ్చు. ఆవు ఇప్పుడు ఇదే రెండు లేగదూడలకు జన్మనిచ్చినటువంటి ఆవు అయితే ఇవే రెండు లేగదూడలు కూడా అంటే ఎంతో ఆరోగ్యంగా కూడా ఇవి ఉన్నాయి, చూడొచ్చు మనము. అంటే ఇప్పుడు తల్లి దగ్గర కూడా ఇవి పాలు తాగుతున్నాయి, ఎంతో మంచిగా కూడా ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు. రెండు లేగదూడలు ఇవి రెండింటిని కూడా ఇది ఆవు అయితే జన్మనిచ్చి, సాధారణంగా మనం ఎక్కడ చూసినా కూడా అవి మనకు కనబడవు. ఎక్కడైనా కూడా ఇది ఒక వింతగానే మనం చూసుకోవచ్చు. మనతో పాటు అయితే రైతు ఉన్నాడు. అంటే ఇది ఈ ఆవును ఎన్ని రోజుల క్రితం తెచ్చాడు, ఎట్లా ఇది వరకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు అయితే రైతు కిష్టయ్య అంటే, మీరు ఎప్పుడు తెచ్చిర్రు ఆవును, ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఇది జరగలేదు. 5 సంవత్సరాలు అవుతుంది. లేకప్పుడు చిన్న లేకప్పుడు తెచ్చుకున్నా, సాదుకున్నా. ఒక ఒక లేగ ఫస్ట్ పుట్టింది. ఫస్ట్ పుట్టాక సంవత్సరంన్నరకు మళ్ళీ ఆవు కట్టింది. ఆవు కట్టాక 2 లేగలు అమడాలా పుట్టినాయి. అయితే అవి కడుపులు ఉన్నది మనకు తెలియదు. అయితే ఇది వీక్ అయిందో ఏందో మాకు బాధపడి దానికి గ్లూకోజులు, టానికులు, గోళీలు అన్ని పెట్టిన. పెడితే కొంచెం ఆవు కవర్ అయింది. కవర్ అయినాక పండుకుంటే లేతలేదు కదా అని మేము బాధపడుతుంటే నైట్ వచ్చే వరకు 2 ఆవు దూడలు పుట్టినాయి. ఆరోగ్యం మంచిగా ఉన్నది. 2 లేగలు పాలు మంచిగా పాలు పడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు తెచ్చిది 6 సంవత్సరాలు అవుతుందా? లేగదూడ అప్పుడు తెచ్చిర్రు? ఇది చిన్న లేగప్పుడు తెచ్చుకున్నా. అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు వీటికి జన్మనిచ్చేటప్పుడు ఎట్లుంది, దాని ఆవు ఆరోగ్యం ఎట్లున్నది? ఆరోగ్యం మంచిగానే ఉన్నది. ఆరోగ్యం మంచిగా ఉన్నది. తిరుక్కుంటా మంచిగా గడ్డి వేసుకుంటా మంచిగా ఆరోగ్యం మంచిగానే ఉన్నది. ఒక 2 రోజులనే జర వీక్ అయింది. అయితే కడుపులు పాపలు 2 మనకు తెలియదు. అయితే ఎండ పడవ కొట్టి జర వీక్ అయింది కావచ్చు అనుకొని నేను టానికులు, గ్లూకోజులు, పెన్సిల్ అవన్నీ మందులు వాడిన తర్వాత మంచిగా కవర్ అయింది. కవర్ అయింది కానీ మళ్ళీ పన్నది లేతలేదు కదా అని మాకు భయం అయింది. నైట్ 4 గంటలకు వచ్చే వరకు 2 లేగదూడలు పుట్టినాయి. ఎన్నో అవుతుంది వీటికి? ఈ రెండో ఇద్దా ఈ రెండు వచ్చినాయి. అంటే ఇప్పుడు మీ వయసు ప్రకారం ఎక్కడైనా ఈ వరకు కానీ మీ గ్రామ పరిసరాల్లో కానీ ఇప్పుడు ఉస్నాబాద్ ఎక్కడైనా ఇట్లా 2 పుట్టినాయి చూసారా మీరు? ఏడ కనపడలే. ఇదే ఫస్ట్ మన ఊళ్ళే, తోటపల్లి. చూడొచ్చు. లేగదూడలు కూడా అంటే ఆరోగ్యంగానే ఉన్నాయి. రెండో ఈతగా కూడా ఇవి జన్మనిచ్చినా మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి వీళ్ళు చెప్తారండి. ఇంకో రైతు కూడా అడిగి తెలుసుకుందాం. అంటే అన్న చెప్పుడు మీరు అంటే ఇలాంటి వింతని ఎప్పుడైనా చూసినా ఎట్లా చెప్పండి? సర్వసాధారణంగా మరి మేకలకు కానీ గొర్రెలకు కానీ ఈ రెండు పుట్టడం జరుగుతుంది. మరి తోటపల్లి గ్రామంలో శుభసూచకం. ఎందుకంటే మన పోలి కిష్టయ్య అనే రైతుకు తోటపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా 2 ఆవు దూడలు మరి పుట్టడం, అవి ఆరోగ్యవంతంగా మరి చాలా చక్కగా ఉన్న, చాలా సంతోషకరం. సో చూడొచ్చు అండి. అంటే ఇది ఒక బ్రహ్మం గారు చెప్పినట్టుగా కూడా ఒక వింతగానే, అంటే దాదాపుగా కొన్ని వేల ఆవుల్లో, లక్షల ఆవుల్లో కూడా దాదాపుగా ఇలాంటి జరగదు అని చెప్పి 2 లేగదూడలు జన్మనించడం అయితే జరగదు. ఏదేమైనా కూడా ఇది శుభసూచికం మా గ్రామానికి అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.